ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. జై తెలంగాణ, జై జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు మా సహచర ఉద్యమకారుడు 2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి డొంకన్ రవీంద్రన్న గారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్గా నియమించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న రోజులలో మరి కోదండరాం సార్ గారి నాయకత్వంలో, సీమసేన నాయకత్వంలో మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో ఉద్యమకారులంతా కలిసికట్టుగా పనిచేసి గెలుపు కోసం పనిచేసిన ఉద్యమకారులం. ఇప్పటికైనా ఉద్యమకారులంతా గుర్తించి జిల్లా కేంద్రంలో ఇస్తానన్నటువంటి 250 గజాల స్థలంతో పాటు 25,000 పింఛన్ జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా అన్ని సంక్షేమ పథకాల్లో 20% వాటా కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. మా ఉద్యమకారులకు మీరు ఆదుకొని మా ఉద్యమకారులకు అండగా ఉన్నట్టయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ఉద్యమకారులంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందట తెలంగాణ ఉద్యమకారుడు డొంకన రవి గారు పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ న్యాయవాదిగా నియామకమైన సందర్భంగా మరి వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ సాధనలో సావో రేవో అంటూ ఉద్యమం లోపల నిరంతరం తెలంగాణ సాధనకు కృషి చేసిన ఒక ఉద్యమ వీరుడు. మరి తెలంగాణ సాధనకు పార్టీలు వేరైనప్పుడు మనకు తెలంగాణ రావడం కష్టమవుతుందని అన్ని పార్టీలను కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి ఆ జేఏసీకి కోదండరాం గారు అధ్యక్షతన జేఏసీ ఏర్పాటు చేసి పెద్దపల్లి డివిజన్ నుంచి వెళ్ళి అన్నగారిని అధ్యక్షులుగా మరి నన్ను జనరల్ సెక్రటరీగా మేము జేఏసీ లోపల పనిచేసి నిరంతరం తెలంగాణ సాధనకు పోరాడినాం. మరి ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ద్వారా, ఆర్టికల్ ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. ప్రజలు సబ్బండ వర్ణము తెలంగాణ సాధన లోపల నేను సైతం అంటూ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. మరి ఆ వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలల్లా మరి ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. ఇప్పుడు మా రవణ గారికి ప్రభుత్వ న్యాయవాదిగా రావడం మా అందరికి వచ్చినట్టుగా మేము భావిస్తున్నాము. ఇట్లనే ప్రభుత్వం కూడా ఈ ఉద్యమకారులను గుర్తించి తక్షణమే అందరికీ మనసు నిండేటట్టుగా నిర్ణయం తీసుకొని ఉద్యమకారులకు అండగా నిలవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజులల్లో ఉద్యమకారులను గుర్తించి మరి గౌరవించాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గుండెటి ఐలన్ ఆధ్వర్యంలో కూడా నిర్వహించినందుకు అన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ఇచ్చేసిన ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. కేంద్రంలో అంబేద్కర్ ప్రాంగణంలో అంబేద్కర్ వారసుడైనటువంటి శ్రీ డొంకన్ రవి గారు పెద్దపల్లి జిల్లా న్యాయవాదిగా నియమనం చేసిన ప్రభుత్వానికి మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి అన్నగారు 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి మరి విద్యార్థి దశ నుండి కూడా అనేక ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించి మరి అందరికీ కూడా కళ్ళు నాలుకలాగా ఉద్యమంలో చైతన్య స్ఫూర్తిని తీసుకుంటూ అన్న చూడగానే చైతన్యం స్ఫూర్తి మాకు గుర్తొస్తుంది. మరి అన్నగారిని మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించడానికి మరి అన్న మాకు ఎన్నోసార్లు మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ మరి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించేలాగా మరి వెన్నుదండగా ఉంటూ మమ్మల్ని కంటికి రెప్పలా మరి ఏ కష్టం వచ్చినా కూడా న్యాయవాది వృత్తిలో ఉన్నాడు కనుక ఆయన సేవలు కూడా మాకు చాలా ముందు ఉపయోగపడతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి అన్నగారు ఇంకా ముందు ఉన్నతమైన స్థాయికి
వెళ్ళాలని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తించేలాగా మరి అందరికీ కూడా కళ్ళు నాలుకలా వ్యవహరించి న్యాయమైన పోరాటాల్లో ముందుండి అందరికి న్యాయం చేసే విధంగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేసుకుంటూ జై తెలంగాణ. పెద్దపల్లి హెడ్‌క్వార్టర్లో అయినటువంటి అంబేద్కర్ గారి ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉండేటి ఐలయ్య గారి ఆధ్వర్యంలో నాకు పౌర సంఘటన చేయడం చాలా సంతోషమైంది. గతంలో నేను తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ, తెలంగాణ స్టడీ ఫోరంలో అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని ప్రజలందరినీ ఐక్యం చేసి అందరి ద్వారా పోరాటాలు చేసినాం. కాబట్టి దానికి గుర్తించి ఈరోజు ప్రభుత్వము నాకు డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడం జరిగింది. నాకు సహకరించినటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారికి, మకాన్ సింగ్ గారికి, కోదండరామ్ సార్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ విజయశాంతి గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నా యొక్క ఉద్యమ మండలాలు చెప్తూ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను.